అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. నటి భావన గారి కేసులో న్యాయం కళ్ళు మూసుకుపోయింది. న్యాయదేవత నిద్రపోయింది. ఎందుకు చెప్తున్నానంటే 2017 ఫిబ్రవరి 17వ తేదీన భావన గారిని లైంగికంగా వేధించారు. ఒక కారులో నిర్బంధించి 2 గంటల పాటు. ఆ విషయం అందరికీ తెలిసిందే. దాని మీద అప్పటి స్టార్ హీరో దిలీప్ అతను అరెస్ట్ చేశారు. అలాగే అతనితో పాటు కొంతమంది దీంట్లో అతను ఇండైరెక్ట్గా భావన గారిని పాడు చేయడంలో అతని ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అతనే చేయించాడని, అలా చేస్తే ₹1 కోటి ఇస్తానని చెప్పేసి పల్సర్ సీన్కి చెప్పారని అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో తేల్చారు. అయితే దీనికి భావన గారి డ్రైవర్ కూడా సహకరించడం, మొత్తం ఒక 4 దీంట్లో పాల్పంచుకోవడం అనేది చాలా బాధాకరం. అప్పటి నుంచి భావన గారు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. చాలా రోజుల తర్వాత నిన్న ఆ కేసులో దిలీప్కి నిర్దోషాన్ని దిలీప్ని విడుదల చేశారు. అయినా కూడా వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేస్తామని చెప్పారు. అయితే దిలీప్ని ఇంతకుముందు వాళ్ళ ఫిలిం అసోసియేషన్ నుంచి తొలగించారు. మళ్ళా తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. దాని మూలంగా భావన గారు కూడా లెటర్ రాశారు. అతని మీద అతను ఎలా తీసుకుంటారు. సో విచిత్రాలుగా భావన గారిని హెరాస్ చేశారు. కోర్టులో కూడా భావన గారిని హెరాస్ చేశారు. సో ఆమెకు అనుకున్న న్యాయం జరగలేదు. అయినా కూడా ఆమె పోరాడుతూనే ఉన్నారు. భావన గారికి న్యాయం జరగాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. భావన గారు మనందరికీ తెలిసిన హీరోయిన్నే. ఒంటరి సినిమాతోటి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అలాగే శ్రీకాంత్ గారితో మహాత్మా సినిమా కూడా తీశారు. మన తెలుగులో మామూలు హీరోయిన్ కానీ మలయాళంలో స్టార్ హీరోయిన్. అయితే ఒక కక్ష సాధించరిగా భావన గారికి ఈ దిలీప్ అనే వ్యక్తి ఇలా చేయించారని నిర్ధారాలు అయినా కూడా దిలీప్కి మధ్యలో కండిషనల్ బెయిల్ ఇచ్చాక సాక్షిని తారుమారు చేసి మార్చారు. ఏదేమైనా భావన గారి కేసులో ఒంటరిగా మిగలకుండా ఆమెకు భగవంతుడు సపోర్ట్ కావాలి, ఆమె కేసు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.